బీజేపీకి కొత్త ఇన్ఛార్జ్ వచ్చారు. లోక్సభ ఎన్నికల కోసం తెలంగాణ బాధ్యతలను కర్ణాటక బీజేపీ నేతకు అప్పగించింది బీజేపీ అధినాయకత్వం. అసెంబ్లీ ఎన్నికలను కేంద్ర మంత్రి నడ్డాకి అప్పగించిన బీజేపీ లోక్సభ ఎన్నికల బాధ్యతను మరొక నేతకు ఇచ్చారు. మరి ఆయన బీజేపీకి ఏ మేరకు జవసత్వాలు తీసుకొస్తారో అనే చర్చ పార్టీలో జరుగుతోంది. తెలంగాణ బీజేపీకి ఎందరో ఇన్ఛార్జీలు వస్తున్నారు పోతున్నారు. రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి మాత్రం ఆ పార్టీ జాతీయ నేతలు అనుకున్నంతగా ప్రభావం చూపడం లేదు. రోజు రోజుకి చతికిల పడిపోతుంది. ఎన్నికల సందర్భంలో రాష్ట్ర బీజేపీ ఎన్నికల ఇన్ఛార్జిగా కేంద్ర మంత్రి బీజేపీ సీనియర్ నేత జేపీ నడ్డాని నియమించింది బీజేపీ. అంత పెద్ద నేత ఇక్కడ ఇన్ఛార్జిగా ఉన్న అసెంబ్లీ ఎన్నికల్లో సాధించింది ఏమీ లేదు. ఉన్న 5 సీట్లను కూడా నిలబెట్టుకోలేకపోయింది. ఇక త్వరలో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న తరుణంలో తెలంగాణ మరొక నేతకు కట్టబెట్టింది కాషాయ పార్టీ. కర్ణాటక బీజేపీ నేత ఆ రాష్ట్ర మాజీ మంత్రి ఎమ్మెల్యే అరవింద్ లింబావళికి రాష్ట్ర బాధ్యతలు అప్పగించింది. తనకు తెలంగాణ ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించినందుకు లింబావళి పార్టీ పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణలో ఎంపీ సీట్లు గెలుపు కోసం కృషి చేస్తానని ట్వీట్ చేశారు. కలిసి పనిచేద్దామని తెలంగాణ నేతలకు ట్విట్టర్ సందేశం పంపారు. ఆయనకి అభినందనలు బాగానే వచ్చాయి. ఎందరో నేతలు రాష్ట్రానికి ఇన్ఛార్జిగా వచ్చారు. ఇక్కడ బీజేపీకి మాత్రం అనుకున్నంత ఊపు తీసుకురాలేకపోయారు. కార్యకర్తల్లో ఉత్సాహం నింపలేకపోయారు. మరి ఆర్ఎస్ఎస్ ఏబీవీపీ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఈ కన్నడ నేత ఏ మేరకు సక్సెస్ అవుతారో చూడాలి. ఇప్పుడున్న ఒక ఎంపీ సీట్తో అదనపు సీట్లను బీజేపీ ఖాతాలోకి తీసుకొస్తారా? ఆయన వ్యూహ చాతుర్యం ఏ మేరకు ఉంటుంది అనేది త్వరలోనే తేలనుంది.